మన మాటల మధ్య వాడేందురా సచిన వెళ్ళు. లేదు లేదు, వాడు ఇక్కడే ఉండాలి. ఆ రోజున గుడిసె తగలబడిపోయినప్పుడు నువ్వు మంటల్ని చూసావు. ఆ మంటల వెనుక మిగిలిపోయిన నిజమేమిటో నీకు తెలియదురా. ఫూల్, ఇవన్నీ వాడి వినడం ఎందురా? సచిన వెళ్ళు. లేదు లేదు, వాడు ఇక్కడే ఉండాలి. నేను చెప్తాను వెళ్ళు. లేదు సత్యం, ఇక్కడే ఉండు. అరే వెళ్తానంటే వెళ్ళు. వాడు ఇక్కడే ఉండవురా. నేను చెప్పేది వాడు వినాలిరా. సత్యం సత్యం. ఏమైందిరా? ఒరే రాజు, నేను నానే వాళ్ళు లేనివాణ్ణి రాని. నాకున్నదల్లా నువ్వు ఒక్కడే. నేను పోయిన తర్వాత నాకు తలకుని నువ్వే పెట్టాలి. లోప, ఒకప్పుడు నువ్వు నవ్వుతూ అన్న మాటలు ఈనాడు నిజం. నువ్వు కోరినట్లే నేనే నీ కొరివి పెట్టాను. నేనే కొరి. ఒరే రాజేష్, ఊరుకోరా ఊరుకో. ఒకప్పుడు మన ముగ్గురం కలిసి తిరిగేవాళ్ళం. ఒకడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సత్యం, బాబు గారు, నీకు డాక్టర్ అంటే చాలా ఇష్టం కదా? అవును బాబు గారు, దేవుడు లాంటి మీ అండకి నన్ను చేర్చింది డాక్టర్ అయ్యే కదా. అందుకే నాకు ఆయన అంటే ఎంతో భక్తి. ఎందుకోరా? వాడికి కూడా నువ్వంటే చాలా ఇష్టం. వాడు చెప్పే ఆఖరి మాట నువ్వు కూడా వినాలని ఎంతో ఆరాటపడ్డాడు. కానీ ఏమీ చెప్పకుండానే వెళ్ళి. సరే, ఈ డాక్టర్ సామాన్లన్నీ తీసుకెళ్ళి నీ దగ్గర ఉంచు. చూడు, ఇది కూడా తీసుకెళ్ళి దగ్గర ఉంచు. స్వెటరు మీరు కదా బాబు గారు? నాదేరా, పర్వాలేదు, నీ దగ్గర ఉంచు. ఏమిటి సత్యం, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వంటగదిలో పని చూడక ఏమిటది? అది కాదు అమ్మగారు, అయ్యగారు. అది కాదు సుజ, వాడి స్వెటర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టబోతున్నాడు, పట్టుకుపోరా అని చెప్పాను. ఇవాళ వాడు స్వెటర్ ఇక్కడ పెట్టబోతున్నాడు. మనం అలసిస్తే రేపు వాడు మక్కా మనసు మీద పెడతాడు. అయినా పని వెదవని పరిధిలో ఉంచక నెత్తికెక్కించుకుంటారెందుకండి? సుజ, పాపం అనాథ కుర్రాడు, వాడి మీద ఎందుకు కోపం? అభిమానించలేకపోవచ్చు, కానీ కాస్త జాలిపడ్డవైనా నేర్చుకో. కూలికి పని చేసేవాడు కోసం నా అలవాట్లు మార్చుకోవాలా? నాకేం కర్మ, నువ్వు వెళ్ళు. ఏమిటి సత్యం, ఈ మధ్య కనిపించట్లేదు? అమ్మగారు కలవద్దన్నారు. ఓహో, అర్థమైంది. నన్ను పెంచడం వల్ల, నిన్న ఆ ఇంట్లో ఉంచడం వల్ల మన ఇద్దరి మీద పూర్తి అధికారం తందేననుకుంటోంది పాపం. అది సరే, ఈ స్వెటర్ ఫోటో తెచ్చేవేమిటి? ఒకటి నాకు ప్రాణం, మరొకటి అయ్యగారికి ప్రాణం. ఈ రెండు నువ్వు దాచాలి గౌరీ. అంటే ఈ స్వెటర్ అంకుల్దా? అవును గౌరీ, ఒకరోజు ఈ స్వెటర్ మాసిపోయిందని బయటపడిస్తే దాని విలువ నీకేం తెలుసురా? ఇది నా ప్రాణం లాంటిదంటూ దాచుకున్నారు. మళ్ళీ ఇవాళ నన్ను పిలిచి ఇది నా దగ్గర దాచమన్నారు. ఏమిటి? అవును, సరిగ్గా ఆ సమయానికి అమ్మగారు వచ్చారు. గబుక్కున అయ్యగారు మాట మార్చేసి, నీ స్వెటర్ ఇక్కడెందుకు పెట్టావరా, పట్టుకుపో అన్నారు. అంత పెద్ద ఆయన సొంత పెళ్ళాం దగ్గర ఎందుకు అబద్ధం చెప్పాడో తెలియట్లేదు. పెద్దవాళ్ళ ఇళ్లలో మనిషికి మనిషికి మధ్య ఇలాంటి రహస్యాలు అబద్ధాలు ఎన్నో ఉంటాయి. అవి మనకు తెలిసినా తెలియనట్టు ఊరుకోవడం మంచిది. చూడు, ఈ విషయం నాతో చెప్పినట్టు ఇంకెవరికి చెప్పుకో. అన్నట్టు ఈ ఫోటో నా దగ్గర దాచుంచుతాను. ఈ స్వెటర్ నీ దగ్గరే నీ పెట్లో దాచుంచు. ఎందుకంటే రేపు మనసు మారి అయ్యగారు అడిగినా అడగొచ్చు కదా. ఏమిటో గౌరీ, నేను అయ్యగారిని అర్థం చేసుకోలేకపోతున్నాను. హలో, అలాగే, ఓకే. హలో, ఎవరండి? ఆడిటర్ గారా? ఇప్పుడు మాట్లాడడానికి వీల్లేదు, అయ్యగారు ఫోన్ చేస్తున్నారు, తర్వాత ఫోన్ చేయండి. అదేమిటి సత్యం, నేను మాట్లాడేవాడిగా. ఊరుకోండి, అన్నం తినేటప్పుడైనా కాస్త మనశ్శాంతిగా తినకపోతే ఎలాగండి? పని చేసేటప్పుడు పని ఎంత శ్రద్ధగా చేస్తామో, భోజనం చేసే టైంలో భోజనం అంత శ్రద్ధగా చేయాలని మా అమ్మ చెప్పేది. అలాగా? ఎక్కడుందో గాని చాలా మంచి మాట చెప్పింది రా మీ అమ్మ. అయ్యగారు, నేను చాలా రోజులుగా చూస్తున్నాను, మీరు ఎప్పుడూ తృప్తిగా భోంచేయరు. ఎందుకని? ఏమిటోరా,
ఇష్టంగా తినాలంటే రుచిగల కూరలు ఉండాలిగా. నా ఆరోగ్యం కోసమని ఉప్పు కారాలు సరిగ్గా లేకుండా వండి పంపిస్తున్నారు మీ అమ్మగారు. నేను అలాగే ఏదో తింటున్నాను. చూడు, పప్పులో ఉప్పు లేదు, ఏమీ లేదు. అయ్యగారు మీకు నచ్చేట్టుగా ఈ రోజు రాత్రికి చక్కటి భోజనం నేను వండించి తీసుకురానా? ఓరే, రుచిగల భోజనం కడుపు నిండా పెడతానంటే ఎవరు కాదంటారు. అలాగే తీసుకురా. ఇదిగో వంకాయలు బాగా లేతగా ఉండాలి. రాత్రికి మా అయ్యగారికి గుత్తి వంకాయ కూర చేసి తీసుకెళ్ళాలి. మంచివి చూసి తూకం వేయి. మంచిగా ఇస్తాను బాబు. గురు, అమ్మ పేరెత్తితే అగ్గిరాముడే కొరనా కొడుకు అడుగు. అవును రోయ్, ఆ రోజు కాఫీ హోటల్ గొడవ దగ్గర నుంచి ఈడు మనకు కనపడలేదు కదూ. ఓ చూపు చూద్దాం పదండి. ఒరే బచ్చా ఆగరా. ఏ ఎందుకు? ఎందుకేట్రా నీ అబ్బా ఆ రోజు నా మీద తోక దొక్కిన తాచులాగా లేచావు. ఇవాళ నీ పంబ రేపుదాం అనుకుంటున్నా. ఎవడడ్డం వస్తాడో చూస్తా. ఏయ్ మర్యాదగా మాట్లాడు. మరి అదేట్రా నీ అబ్బా. ఎందుకు ఎత్తర కొడతారు? అడగటానికి నువ్వెవరో బే? ఆడి బాబువా? బాబునైతే అడగొచ్చు అనుకుంటే బాబే అనుకో. పండి పండి. ఏ ఆగు. ఆడి బదులు దెబ్బలు నువ్వు తింటావా? తింటానో తినిపిస్తానో చూస్తావా? అంత మొగాడివా? చూస్తే సగం వెంట్రుకలు నెరిసిపోయి ఒక్కటిచ్చానంటే మన మొగుళ్ళని గుప్పెట్లో పెట్టుకుని మజ్జిగ చేసుకుని మనం ముచ్చట తీర్చుకోవాలంటే వాళ్ళకి అప్పుడప్పుడు మన చేత్తో గోరు ముద్దలు తినిపిస్తూ ఉండాలి. అదేంటి నిర్మల గారు, వంట వాళ్ళు నౌకర్లో ఉంటారుగా, మనందుకు ముద్దలు పెట్టడం? ముద్దులు పెట్టే మనమే ముద్దలు కూడా తినిపించాలమ్మాయి. మేం రాసిన ఇల్లాలకి 22 చిట్కాలు అనే బుక్కులో వైఫు వడ్డింపు అనే చాప్టర్ చదవలేదా? నేను ఇంకా అంతవరకు రాలేదండి. అందులో ఏం రాశారు? భార్య అనేది 4 రోజులకు ఒక్కసారైనా చక్కగా అలంకరించుకోవాలి. కాస్త లోనెక్కుండే జాకెట్ చూసి వేసుకుని పల్చటి చీర కట్టుకోవాలి. వంగితే బయట నిలవకూడదు, జారిపోతూ ఉండాలి. అలాంటి చీర కట్టుకోవాలి. ఆహా, ఆ తర్వాత అయ్యగారికి మీరెవరు వడ్డించొద్దు అని నౌకర్లకి చెప్పి హస్బెండ్ వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్న వెంటనే మెల్లగా మనం వెళ్ళి వడ్డించడం మొదలు పెట్టాలి. అవసరం అనుకుంటే వంట మన చేత్తోనే చేశామనే చిన్న అబద్ధం కూడా తోచేయచ్చు. తాతారావు, ఏమిటది? అమ్మా గింజలు తీస్తున్నాను. సరే, ఇవాళ వంట చేసి ఇక్కడే ఉంచే. మీరెవరు అయ్యగారికి వడ్డించక్కర్లేదు, నేనే వడ్డిస్తాను. అర్థమైందా? ఎన్ని రోజులైందమ్మా? ఏమిటయ్యా? చాలా రోజుల నుంచి నాకు అనుమానం, అయ్యగారికి భార్య గారి మీరా లేక చచ్చెగ్గాడా అని. వాడిని దూరంగా ఉంచండి, మీరే వడ్డించండి అమ్మా. ఇక్కడ నేను గంజలు తీస్తాను, అక్కడ సత్యంగా ఉండి బయటికి తీయాలి. రేయ్, వంకాయ కూర అదిరిపోయిందిరా. అచ్చా, ఇంత రుచికర భోజనం తిని ఎన్ని సంవత్సరాలు అయిందో. ఎవర్రా వంట చేసింది? మీ అత్తయ్య అవునా గారు? అయినా ఇదెక్కడ దరిద్రం అండి? యజమానుల ఇంట్లోంచి పని వాళ్ళు పట్టుకెళ్లడం చూశాను గాని పని వాళ్ళ కొంప నుంచి యజమానులు తెప్పించుకు తినడం ఇప్పుడే చూస్తున్నాను. నీ ఆరోగ్యం కోసం ఉప్పు కారం తగ్గించి నేను చేయిస్తే అది నా తప్పన్నట్టు, నన్ను ఏడిపించడానికి అన్నట్టు ఇలా అడ్డమైన గడ్డి తింటారా? అసలు ఇలా తెచ్చినందుకు వీడిని ఏం చేసినా పాపం లేదు. వెళ్ళ. అది కదమ్మా. నోర్మయ్, ఆయన చనువు ఇవ్వటం వల్ల ఇవాళ తిండి పట్టుకొచ్చి పెడుతున్నావు. మంచి రోజు చూసి కొర్రీ పట్టుకొచ్చి పెడతావు. వెళ్ళు.
ఏమండి కట్టుకున్న దాన్ని నా చేతులతోనే వండి వడ్డించాలని